హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణలోని హైదరాబాద్ నగరం నుంచి మెదక్ జిల్లా శివంపేటలో ఉన్న అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఒకటి శ్రీ బగళాముఖి శక్తిపీఠం అనే ఈ పవిత్ర క్షేత్రాన్ని కలిసి దర్శిద్దాం. హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఈ ఆలయం దశ మహావిద్యలలో ఒకరైన శ్రీ బగళాముఖి అమ్మవారికి అంకితం చేయబడింది. ఇక్కడికి వచ్చే భక్తులు కష్టాలు తొలగిపోవాలని, శత్రువులపై విజయం సాధించాలని ప్రార్థిస్తారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక విశేషమైన ఆధ్యాత్మిక శాంతి మనసును నింపుతుంది. ప్రశాంతమైన వాతావరణం, మంత్రోచ్చారణలు, ధూపదీపాల సువాసనలు ఇవన్నీ భక్తిని మరింత పెంచుతాయి. బగళాముఖి దేవి శత్రు నివారిణిగా ప్రసిద్ధి. ఆమెను భక్తితో ఆరాధిస్తే ప్రతికూల శక్తులు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మానసిక శాంతి, ధైర్యం లభిస్తాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. బగళాముఖి దేవి హిందూ తంత్ర సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దశ మహావిద్యలలో ఒకరు. ఆమెను శత్రు నివారణ దేవి, వాక్సిద్ధి ప్రసాదిని, స్తంభన శక్తి స్వరూపిణిగా భావిస్తారు. బగళాదేవి పార్వతీదేవి యొక్క ఉగ్రరూపాలలో ఒకటి. బగళాముఖి అనే పేరుకు అర్థం శత్రువుల నోరు, మాట, శక్తిని ఆపివేసే తల్లి. ఆమె భక్తుల శత్రువుల దుష్టబుద్ధుల దుష్టబుద్ధిని, దుష్టచర్యలను నిలిపివేసే శక్తి కలిగిన దేవతగా పూజించబడుతుంది. బగళాదేవిని సాధారణంగా పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు పుష్పాలతో అలంకరించిన రూపంలో దర్శించుకుంటారు. ఒక చేతితో శత్రువు నాలుకను పట్టుకుని మరో చేతితో గదను ఎత్తి ఇలా ఆమె శత్రుశక్తిని అదుపులో ఉంచుతున్నట్లు సూచిస్తుంది. ఈ రూపం దుష్టశక్తుల నియంత్రణకు సంకేతం. బగళాదేవికి పసుపు రంగు చాలా ప్రీతికరమైనది. పసుపు పూలు, పసుపు వస్త్రాలు, బేసన్ లడ్డు లేదా శనగపిండితో చేసిన నైవేద్యాలు భక్తులు సమర్పిస్తారు. భక్తులు ఈ అమ్మవారిని ముఖ్యంగా కోర్టు కేసుల్లో విజయం, శత్రుభయం తొలగింపు, చెడు మాటలు, అపవాదుల నుండి రక్షణ, వాక్సిద్ధి, రాజకీయ వృత్తి జీవితంలో అడ్డంకుల తొలగింపు వంటి సమస్యల నివారణ కోసం ఆరాధిస్తారు. బగళాదేవి పూజ సాధారణ పూజ కంటే తంత్ర విధానంలో ఎక్కువగా జరుగుతుంది. గురువు మార్గదర్శకత్వంలో చేసే పూజ అత్యుత్తమం అని భావిస్తారు. ఆమె బీజమంత్రం చాలా శక్తివంతమైనది. అందువల్ల సరైన పద్ధతిలో జపించడం ముఖ్యం. భారతదేశంలో బగళాదేవికి ప్రసిద్ధ ఆలయాలు కొన్ని ఉన్నాయి. అవి మధ్యప్రదేశ్లోని దతియా బగళాముఖి ఆలయం మరియు హిమాచల్ ప్రదేశ్లోని బంకండి బగళాముఖి ఆలయం. భక్తి, నమ్మకం మరియు శుద్ధ మనస్సుతో బగళాదేవిని ప్రార్థిస్తే ఆమె కష్టకాలంలో రక్షణగా నిలుస్తుందని భక్తుల అనుభవం. చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగళాం దేవీం శివాపుర నివాసినీం. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఈ పరమ పావనమైనటువంటి శివాపురం, శివంపేట అనేటువంటి గ్రామంలో దశ మహావిద్యల్లో అత్యంత శక్తివంతము. కలియుగంలో మానవులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను తొలగించి అందరినీ సుఖ సంతోషాలతో ఉంచేటువంటి ఒక పరా శక్తి ఈ బగళాముఖి అమ్మవారు. సాధారణంగా ఈ అమ్మ గురించి అందరికీ తెలియదు. కారణం ఏంటంటే శక్తులకు మూలభూతములైనటువంటి దశమహావిద్యల గురించి తెలుసుకోవాలి అంటే దానికి కొంత పాండిత్యం అవసరం, కొంత పూర్వజన్మ సుకృతం అవసరం. పెద్దల యొక్క ఆశీస్సుల వల్ల కాశీవాసులు అనంతశ్రీ విభూషితులు కరపాత్ర స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మా తండ్రి గారు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రులు విశ్వాసశాస్త్రి గారి యొక్క ఆశీస్సులతో
ఈ పూర్ణ దీక్ష బగళాముఖి దీక్ష తీసుకుని నా పేరు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ. నేను విద్యాశాఖలో డైరెక్టర్గా టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్గా పనిచేసి నేను పదవీ విరమణ చేశాను. అయితే అమ్మ యొక్క అనుగ్రహ విశేషం వల్ల 1998వ సంవత్సరం నుంచి నేను ఈ బగళాముఖి అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఏమిటి బగళ, ఎందుకు అమ్మ యొక్క అనుష్ఠానం యొక్క అవసరం, ఆ విశేషం ఏమిటి, ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అన్నదానికి 2-3 మాటల్లో చెప్తాను. బగళ అంటే మానవుడి యొక్క ఏదైతే నీచ ప్రారంభం ఉందో పూర్వజన్మలో చేసిన పాపము, ఆ పాపం వల్ల ఏ దుఃఖాన్ని ఇక్కడ అనుభవిస్తున్నామో. మనిషి జీవితం అంటేనే 2, పుణ్యంతో వచ్చేటువంటి సుఖము, పాపంతో వచ్చేటువంటి దుఃఖము. ఇదే మానవుని యొక్క జీవితం. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల సుఖంగా ఉంటాము, పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తాం. దీన్నే మనం ప్రారంధమని చెప్తూ ఉంటాం. అది 2 రకాలు. పుణ్యమైతేనేమో ఉత్తమ ప్రారంధం అంటారు, పాపమైతేనేమో దాన్ని నీచ ప్రారంధం అంటారు. ఈ నీచ ప్రారంధం వల్ల వచ్చేటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మవారు స్తంభింపజేస్తుంది, ఆపుతుంది. బగళ అంటే అర్థం అదే, బలగాన్ విదారేతి పాతిపోతుంది. ఏవైతే మన అభివృద్ధికి ఆటంక రూపములైనటువంటి నీచ ప్రారంధముల యొక్క ఫలాలు ఉన్నాయో వాటిని తొలగించేటువంటి శక్తి పేరు బగళ. వలగం అనేటువంటి శబ్దంలో నుంచి బగళ వచ్చింది. అందువల్లనే ఈ జగన్మాత యొక్క అనుగ్రహం ఎవరైతే పొందుతారో వారు పూర్వజన్మ పాపముల వల్ల ఏ దుష్ఫలితాల్ని అనుభవించాల్సి వస్తుందో వాటిని అమ్మ ఆపుతుంది, వాటి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. అందుకే అమ్మవారిని మీరు గమనిస్తే ఒక చేత రాక్షసుని నాలుకను జిహ్వాం కీలయ, కింద ఉన్న ఎడమ చేయితో నాలుకను తీసి పడుతుంది. అక్కడ స్తంభనం చెప్పబడ్డది. విష్ణుమూర్తి కూడా ఈ అమ్మ ఆవిర్భావం కృతయుగంలో జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఒక భీకరమైన తుఫాన్ వచ్చి, తుఫాన్లో చీమ నుంచి బ్రహ్మ వరకు సమస్త లోకములు అల్లకల్లోలములై నశిస్తూ ఉంటే వాటి నుండి ఆ కష్టాల్లో నుంచి మొత్తం జీవరాశుల్ని రక్షించడానికి ఇంద్రాది దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. ఆ మహావిష్ణువు లోకాన్ని రక్షించడానికి పరాశక్తి అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది కాబట్టి పరాశక్తి యొక్క తపస్సు చేద్దామని వెళుతూ ఉంటే ఆయనకు ఒక చోట పసుపు నీటి కందకం కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, అమ్మవారి దేవాలయం చుట్టూ మీకు కందకం కనపడుతుంది, చుట్టూ ఉంటుంది. అంటే ఎలా అమ్మ ఆవిర్భావమో ఇక్కడ అలా ఉంది. ఇలా ప్రపంచంలో ఎక్కడ లేదు కాబట్టి ఇది ప్రపంచంలో మొదటి గుడి అని చెప్తారు. అయితే పసుపు నీటి కందకం ఒడ్డున ఆయన తపస్సు చేస్తే పసుపు నీళ్ళల్లో అమ్మవారు పసుపు రూపంలో ఆవిర్భవించి ఆ వచ్చినటువంటి తుఫాను స్తంభింపజేసింది కాబట్టి విష్ణుమూర్తి అన్నాడు, బ్రహ్మాస్త్ర విద్య సంజాత త్రైలోక్య స్తంభిని పరా. అమ్మ నువ్వు స్తంభన దేవతగా లోకంలో ప్రసిద్ధమైపో బ్రహ్మాస్త్ర విద్యగా. ఎందుకు నాయన అంటే మానవుల యొక్క నీచ ప్రారంధాన్ని కూడా తత్ఫలాన్ని స్తంభింపజేసి మానవుల్ని అనుగ్రహించడానికి పసుపు కందకంలో పుట్టావు కాబట్టి పీతాంబ, పీతం అంటే పసుపు, ఓ పసుపు తల్లి, పీతాంబ పీత పుష్పాచ పీతవస్త్రప్రియా శుభ పీతగంధప్రియా రామ అని అమ్మవారికి సర్వము పసుపుతోనే జరుగుతుంది. అందుకే మీరు ఒకసారి చూస్తే అమ్మవారి యొక్క అర్చన, అందరు అమ్మవార్లకి కుంకుమార్చన ఉంటుంది, ఈ ఒక్క అమ్మవారికి మాత్రం పసుపుతో అర్చన. పసుపు నీళ్ళల్లో ఉంటుంది, పసుపుతో అర్చన ఉంటుంది, పసుపు పుష్పాలతో పూజ ఉంటుంది, పసుపు కొమ్ములతో మీరు ఇప్పుడు చూశారు హవనం ఉంటుంది. ఇవన్నీ కూడా దేన్నిస్తాయి అంటే పాప ఫలిత నీచ ప్రారంభం వల్ల వచ్చే దోషాలను తొలగిస్తాయి. ఇక మనిషికి ఏం కావాలి చెప్పండి? కష్టాలు వద్దు కదా. కష్టాలు ఎందుకు వస్తాయి? నీచ ప్రారంభం ఉంటే వస్తాయి. మరి నీచ ప్రారంభాన్ని ఆపుతుంది కాబట్టి ఆమె
అందువల్లనే ఈ క్షేత్రానికి ఎవరొచ్చినా ఇక్కడి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందితే ఇక్కడి నుంచి ఒట్టి చేతులతో పోయేటువంటి సమస్యే లేదు. గత 27 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి నా తపస్సుకు తోడైన నా ధర్మపత్ని లక్ష్మి యొక్క సహకారము, మా తపస్సు యొక్క స్వరూపమే అమ్మ యొక్క రూపం. తపస్సును ధారపోసి అమ్మ విగ్రహాన్ని పెట్టాం. అందుకే అది విగ్రహం కాదు, అందరి దృష్టిలో విగ్రహం వస్తుంది, కానీ అమ్మ సాక్షాత్తుగా స్వయం వ్యక్తమై కనపడుతుంది. అంతేకాదు విష్ణుమూర్తికి ఎట్లాగైతే పసుపు కందకంలో అమ్మ దర్శనం ఇచ్చిందో మీరు కొంచెం ఇలా వెళ్తే ఈ పసుపు నీళ్ళలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. కొంచెం వంగితే కొంచెం ముందుకు కొంచెం కనబడుతుందండి. మరి విష్ణుమూర్తికే కాదు, అమ్మ అనుగ్రహం పొందిన ప్రతి మానవుడికి పసుపు కందకంలో అమ్మ దర్శనం కలుగుతుంది. ఇది అంటే ఇది కూడా ఇది కూడా శాస్త్రంలోనే చెప్పబడ్డది. ఏమని చెప్పబడ్డది? తపస్యయా చ సంతుష్ట మహాత్రిపుర సుందరి. ఆ విష్ణుమూర్తి తపస్సుకు మెచ్చినటువంటి అమ్మవారట మహాపీత హృదస్యాంతే, ఆ గొప్పనైనటువంటి పసుపు కందకంలో సౌరాష్ట్రే బగళాంబిక. ఇది అమ్మ యొక్క స్వరూపం. అందుకే ఈ క్షేత్రం ఒకసారి చూడండి. ఇంకా 3వ వార్షికోత్సవం కూడా కాలే. ఈనాటికి ఎవడిని ₹1 డొనేషన్ అడగకుండా అమ్మ యొక్క అనుగ్రహంతో నిర్మితమైన అత్యంత విశేషమైన క్షేత్రం. నేను కూడా 27 ఏళ్ళ నుంచి అమ్మను సేవిస్తూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అత్యున్నతమైనటువంటి ఆధికారికములైన పదవులను పొంది కూడా అమ్మ సేవకుడిగా ఉన్నాను. కాబట్టి మళ్ళీ పదవీ విరమణ తర్వాత అమ్మ సేవలో జీవితం గడపడానికి వచ్చాను. నా ఉద్దేశం ఏమిటంటే లోకమంతా సుభిక్షంగా, క్షేమంగా, సంతోషంగా అందరూ ఈ నీచ ప్రారంభం వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలని తొలగించుకొని జీవించాలి అని ఈ అమ్మను కోరడం, అమ్మ అనుగ్రహించడం జరిగింది. అమ్మ దశమహావిద్యల్లో ఒకరని చెప్పాను కదా, దశమహావిద్యలు కూడా ఇక్కడ పసుపు కందకం చుట్టూ ఉన్నాయి. కాళీ అనందు కాళీ, తారా, చిన్నమస్త, శ్రీవిద్య, ధూమావతి, మహాషోడశి, శ్రీవిద్య అంటారు, భువనేశ్వరి, భైరవి. అమ్మవారు పసుపు కందకంలో కూర్చున్నానే ఒకసారి చూడండి, పసుపు కందకం ఎలా ఉందో చూడండి. ఇలా ఎక్కడ కూడా ప్రపంచంలోనే అమ్మ లేదు. అమ్మ తంత్రశాస్త్రంలో ఎట్లా అవతరించిందని చెప్పారో అలా ఇక్కడ చూడండి. అమ్మ కూర్చున్నటువంటి పీఠం ఏదైతే ఉందో నీళ్ళలో కింద నీళ్ళే కదా, లోపలంతా నీళ్ళే. ఇది పీఠం. అమ్మ అష్టదళంలో పద్మంలో అమ్మ విష్ణుమూర్తికి ప్రత్యక్షం. కిందంతా నీళ్ళు.